ఈ విశ్వంలో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే పవిత్ర రాత్రి, ఆత్మను శుద్ధి చేసే మహారాత్రి, అదే మహాశివరాత్రి. పూర్వకాలంలో అడవిలో జీవించే సుస్వరుడు అనే ఒక పేద వేటగాడు ఉండేవాడు. రోజూ వేటే అతని జీవనం. కాని ఒకరోజు వేటకు వెళ్లిన సుస్వరుడు అడవిలో దారి తప్పిపోయాడు. సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్ముకుంది. చుట్టూ అడవి జంతువుల గర్జనలు. భయంతో వణికిపోయిన సుస్వరుడు ఒక బిల్వ వృక్షం పైకి ఎక్కాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని అతనికి తెలియదు. రాత్రంతా నిద్ర రాకుండా ఉండేందుకు భయంతో, ఆందోళనతో చెట్టు నుంచి ఒక్కొక్క బిల్వ ఆకును కింద పడేస్తూ ఉన్నాడు. ఆకలి ఉంది, దాహం ఉంది, కాని ప్రాణభయంతో జాగరణ చేస్తున్నాడు. తెలియకుండానే ఆ బిల్వ ఆకులు శివలింగంపై పడుతున్నాయి. అది మహాశివరాత్రి రాత్రి. అజ్ఞానంగా చేసిన ఆ కార్యమే అత్యంత పవిత్రమైన అభిషేకంగా మారింది. ఆ రాత్రి అతని నిరంతర జాగరణతో, అతని సహనంతో, అతని తెలియని భక్తితో శివుడు ప్రసన్నుడయ్యాడు. కాలం గడిచింది. సుస్వరుడి జీవితం ముగిసింది. యమదూతలు వచ్చినప్పుడు శివగణాలు అతన్ని కాపాడాయి. అతని పాపాలు క్షమించబడ్డాయి. అతనికి శివలోక ప్రాప్తి లభించింది. ఈ కథ మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: భక్తి అంటే మాటలు కాదు, భక్తి అంటే ఆచరణ. శుద్ధమైన మనసుతో చేసిన చిన్న కార్యం కూడా దేవుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. అది మన లోపలి చీకటిని తొలగించే రాత్రి, మన ఆత్మను వెలిగించే రాత్రి. ఈ పవిత్ర రాత్రి శివుడు మన అందరికీ శక్తి, శాంతి, సద్బుద్ధి ప్రసాదించాలి. ఓం నమః శివాయ.